ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. పరబ్రహ్మ పరమాత్మర పరమేశ్వర. ఓం నమో నారాయణ. ఆత్మవిశ్వాసాన్ని, మన యొక్క మనోబలాన్ని, మన యొక్క మానసిక శక్తి దాస్యం చేసినట్లే, వాళ్ళకి మనం దాస్యులుగా మారిపోయినట్లే. ఇది తెలుసుకోకపోతే మానవులు మనం గట్టెక్కలేము. ఎవరికో బానిసలుగా మరి వాళ్ళు చెప్పినట్టుగా మనం పరిగెడుతూ ఉంటే మన జీవితం మనకు ఎలా వస్తుంది? మనం ఎలా గొప్పవాళ్ళు అవుతాం? ప్రతి ఒక్క యువకుడు ఆలోచించేది ఏమంటే, మీకు ఒక వ్యక్తిత్వం ఉంది, ఆ వ్యక్తిత్వాన్ని మీరు వినియోగించుకోండి. దీనికి రాజ్యాంగం అనేక విధాలుగా మీకు రక్షణ ఇస్తుంది, అనేక హక్కులు ఉన్నాయి, తెలుసుకోండి. మీరు అజ్ఞానంలో ఉండబాకండి. ఎవరికి ఏం లక్ష్యం ఉందో సాధించండి. ఏమైనా మీరు కాగలరు. వాళ్ళు అయ్యింది మనం ఎందుకు కాలేం? ఎవరో గొప్పవాడండి, ఆ గొప్పవాళ్ళు మనం ఎందుకు గొప్ప కాలేం? ఆలోచించాలి. మరి ఆ వైపు ఆలోచిస్తే గొప్పగా వాళ్ళు అవుతాం, గొప్ప మహాత్ములు అవుతాం. కనుక అలా అయిన వాళ్ళందరూ ఇదే పద్ధతిలోనే ఉంటారు. అందుకే అందరూ కూడా అపజయానికి భయపడకండి, ఏ యొక్క బాధకు లొంగకండి, హింసకు లొంగకండి, బహిర్గతం కండి, తెలియజేయండి. ఈ కాలాన్ని ఉపయోగించుకోవడం తెలుసుకుంటే అంతకంటే మించిన ఆనందం ఇంకొకట్లేదు. గజేంద్రుడు చేసింది అదే. ఇక్కడ గజేంద్రుడు ఏం చేశాడు? చివరి శ్వాస ఆగిపోయే వరకు, చివరి రక్తం పట్టు పోయేంత వరకు వదలలేదు. అనేక విధాలు ప్రార్థిస్తూనే ఉన్నాడు పరమాత్మను. అది ధైర్యం, అది ఆత్మవిశ్వాసం, అది జ్ఞానం, అది నీతి. ఎందుకు? నమ్ముకున్న వాళ్ళని వదిలిపెట్టరు, నమ్ముకున్న వాళ్ళని మోసం చేయడు భగవంతుడు ఎప్పుడు కూడా. భగవంతుడిని పూర్తిగా నమ్మితే ఎప్పుడు ఎవరిని కూడా మోసం చెయ్యడు. మనిషి మాత్రమే మోసం చేస్తాడు. ఎందుకంటే మనిషి స్వార్థపరుడు. తనకు అయిన తర్వాత మిగిలింది మీకు ఎందుకు బతికలాగా చేస్తారు. ఎవరైనా కూడా అంతే. తనకై మిగిలి, తన వాళ్ళకై మిగిలి, అందరికై మిగిలిపోతే అప్పుడు వాళ్ళు అట్లేస్తారు. అదే నీ యొక్క వ్యక్తి వికాసంతో నువ్వు గొప్పవాడవైతే 10 మంది సహాయం చేయవచ్చు. ఆలోచించాలి. మరి ఆలోచిస్తే అంతకంటే మించిన ఆనందం లేదు. ఆలోచన అవసరం. గజేంద్ర మోక్షం అది చెప్తాడు అక్కడ. గజేంద్రుడు ఆ విధంగా తన యొక్క ఏకాగ్రత కోల్పోలేదు, ధైర్యం కోల్పోలేదు. ఒక పక్క రక్తం పోయింది, ముసలి నోట్ల కాలు ఉంది, నరకం అనుభవిస్తున్నాడు, అయినా భయపడలేదు, బాధపడలేదు. కాపాడుతావు నువ్వు. అచంచలమైన విశ్వాసం, అనంతమైనటువంటి ప్రేమ, అంతులేనటువంటి భక్తి, ఆవేదనపూర్వకమైనటువంటి భక్తి. ప్రాణాలు పోతున్నాయి స్వామి, ఇంతకంటే ఇంకెక్కువ ప్రార్థించలేను అంటాడు. కనుక గజేంద్ర మోక్షం ఆ విధంగా గజేంద్రుడు విశ్వతయు విని యోరక ఉండి అంబుజాసనుండు అడ్డుపడక విశ్వయుతుండు వివుండు విష్ణుండు జిష్ణుండు భక్తయుతునికి అడ్డుపడతలచెన్, భక్తయుతిని రక్షింపతలచెన్. చివరికి ఆయనకి పరిపూర్ణమైన భక్త గజేంద్రుడు ఉన్నది అని అర్థమైంది. పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వచ్చేసింది అతనికి. పరిపూర్ణమైన భక్తి, శ్రద్ధ, సర్వస్వం భగవంతుడి మీద వదిలేశాడు. అప్పుడు భగవంతుడు ఆలోచిస్తాడు, ఇతనిలో పట్టుదల ఉంది, విడనటువంటి ఎటువంటి ఏకాగ్రతను చెడగొట్టుకోకుండా, ఎవరు ఏమీ రాకుండా తన బలం కోసం, తన యొక్క ప్రాణం కోసం పోరాడుతున్నాడు అని పరమాత్మ గ్రహించాడు. అంటే భక్తి పరిపూర్ణమైంది, అతనిలో ఉన్న పాపాలు నశించింది, పశ్చాత్తాపం చెందాడు. ఈ పశ్చాత్తాపం చెందాడు కాబట్టి అతని పాపాలు నశించిపోయినట్టు అని పరమాత్మ అనుకున్నాడు. అప్పుడు సిద్ధమవుతున్నాడు ఆయన. ఏ విధంగా కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధానికి సిద్ధమవడానికి పాండవులు అర్జునుడిని ఏ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ తయారు చేస్తాడో, ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ తాను ముందుగా ఏమేమి చేయాలో ఆయనలో ఉండిపోయి ఉంటుంది. ఆ ఉండిపోయిన దాన్ని అలా చేసేస్తాడు. అందరికీ తెలియదు. అర్జునుడు ఏమనుకుంటాడు? నా బలము నా శక్తి అనుకుంటాడు. భీముడు నా గదా, నాకు మించిన బలవంతుడు లేదనుకుంటాడు. అదేవిధంగా అందరూ అది అనుకుంటారు. కానీ ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఎవరు ఆడిస్తున్నారు? ఎవరు నింపుతున్నారు ఆ శక్తి? ఎవరు ఆ యొక్క దీనిని మనసులో ప్రవేశపెడుతున్నారు? ఆలోచనలు తెప్పిస్తున్నారు? ఎవరు ధర్మపరులుగా ఉంటే ధర్మం పక్కనే ఉంటాడు. కృష్ణం వందే జగద్గురుం అనడానికి మూల కారణం
శ్రీకృష్ణుడు ఎప్పుడు ధర్మపక్షనే ఉంటాడు. ఆయన ధర్మపక్షాన ఉంటాడు కనుకే కృష్ణం వందే జగద్గురుం. అధర్మం పక్కన ఎప్పుడు పోడు భగవంతుడు, ఎప్పుడు పోడు. అజ్ఞానం. మనం అధర్మబద్ధంగా మనం అనేక కార్యక్రమాలు చేస్తే ఆయన చూస్తూ ఉంటాడులే అనుకుంటే అది అజ్ఞానం. అధర్మ పద్ధతిలో చట్టవిరుద్ధంగా ఎప్పుడు కూడా చేయకూడదు. చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండదు. ఇది మాత్రం సత్యం అని గీతా సారాంశం చెప్తుంది. కాసంత విశ్రాంతి తీసుకుని మరలా చెప్పుకుందాం. నమో కృష్ణ, నమో కృష్ణ. ఏడుకొండలవాడ వెంకటరమణ అబద్బాంధవ మహిమాం పాహి శరణు ప్రభో శరణు. శరణన్న వారిని కరుణించే ఓ శ్రీరామ. కృష్ణం వందే జగద్గురు.